హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రథసప్తమి తిథి, మాఘమాసంలో వచ్చేటువంటి రథసప్తమి తిథి ఎప్పుడు జరుపుకోవాలి, పూజా విధానం గురించి తెలుసుకుందాము. మాఘమాసంలోని శుక్లపక్షంలో ఈ సప్తమి తిథి ఫిబ్రవరి 4వ తారీఖు ఉదయం 7:56 ప్రారంభమై ఫిబ్రవరి 5వ తారీఖు తెల్లవారుజామున 5:29 ముగుస్తుంది. ఈ రథసప్తమి తిథి రోజు సూర్యోదయానికి పూర్వమే తలపై జిల్లేడు ఆకులు ఉంచుకొని తలస్నానం చేయడం చాలా మంచిది. సూర్యోదయం తర్వాత సూర్యకిరణాలు బాగా తగిలే ప్రదేశంలో రథం ముగ్గు వేసి సంక్రాంతికి మనం పెట్టినటువంటి గొబ్బెమ్మలు మరియు పిడకలతో పాలు పొంగించవలను. సూర్యకిరణాలు బాగా తగిలే ప్రదేశంలో సూర్య భగవానుని ఫోటో ఉంచి గంధం, కుంకుమ, అక్షింతలతో పూజించి సూర్యభగవానునికి చిక్కుడాకు లేదా జిల్లేడాకు మీద పాయసాన్ని నివేదించాలి. చిక్కుడాకులు, కొబ్బరి పుల్లల సహాయంతో రథాన్ని తయారు చేసి పూజించాలి. నువ్వులు, బెల్లం కలిపి సూర్యభగవానునికి నివేదించాలి. ఎర్రని లేదా నారింజ రంగు పువ్వులతో సూర్యభగవానుని పూజించాలి. ఈ రథసప్తమి తిథి రోజు సూర్యభగవానుని ఓం సూర్యాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం ఆదిత్యాయ నమః ఈ మంత్రాలతో పూజించుట చాలా మంచిది.